కరీంనగర్ రాజకీయం ఉద్రిక్తతగా మారుతుంది. విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. అంటే విమర్శలు ప్రతివిమర్శలే కాదు, దాడులు దాడుల వరకు కూడా వెళ్ళింది. ముఖ్యంగా 3 రోజుల నుంచి కూడా కరీంనగర్ సీట్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. బీజేపీ కార్పొరేటర్ బండారు వేణు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చాలామంది బీజేపీ శ్రేణులు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పైన ఎందుకోసం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. అంతేకాకుండా బండారి వేణు ఇంటిపైన దాడికి ప్రయత్నం చేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసుల కారణంగా వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. తర్వాత గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు. అక్కడి నుంచి బావిలపల్లిలో ఉన్న బండారు వేణు ఇంటికి వెళ్ళేందుకు కూడా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. తర్వాత ఒక 2 రోజుల పాటు కూడా సైలెంట్ ఉన్నప్పటికీ ఈ 2 పార్టీలు తర్వాత నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ బావిలపల్లిలోని బండారు వేణు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా కోడిగుడ్డలు ఇస్తారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వెంటనే అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి మళ్ళీ ఎవరికి రాకుండా అడ్డుకున్నారు. తర్వాత ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది బీజేపీ నేతలు కూడా గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా గంగుల కమలాకర్ ఇంటి దగ్గర బందోబస్తు నిర్వహించారు. ఎవరైతే బీజేపీ నేతలు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తానికి ఇప్పటికీ ఈ 2 పార్టీలకు సంబంధించిన నేతలు అదేవిధంగా కార్యకర్తలు విమర్శలు చేసుకున్నారు, ప్రతి విమర్శలు కూడా చేసుకున్నారు. ఇప్పటికి కొంత ఉద్రిక్త పరిస్థితి కనబడుతుంది. ఇటు బండారు వేణు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు కనబడుతుంది. అదేవిధంగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద కూడా బందోబస్తు కూడా నిర్వహించారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఈ 2 పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకున్నారు. ఏమాత్రం దాడి చేస్తే మేము కూడా ప్రతిదాడికి దిగుతామని ఇప్పటికే బీజేపీ నేతలు హెచ్చరించారు. అదేవిధంగా బండారు వేణుకు సంబంధించి ఇప్పటికే కొంత పోలీసులు రక్షణ కల్పించారు. అదే ముఖ్యంగా ఎందుకంటే వ్యక్తిగతంగా ఎందుకోసం ఆరోపణలు చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టాలి, అంతేకాకుండా పోలీసులను ఆశ్రయించాలి కానీ సూచిస్తున్నారు. ఎందుకోసం వ్యక్తిగత ఇలాంటి కామెంట్ చేస్తున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలకు సూచించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకుంటారు. ఇంకా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేస్తుంది. మొత్తానికి పోలీసులు ఈ 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా శాంతి భద్రతకు విఘాతం కల్పిస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీకేమైనా సమస్య ఉంటే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ కూడా సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇటు బీజేపీ కావచ్చు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు మాత్రము ముఖ్యంగా ఆందోళనకే సిద్ధమవుతున్నారు. నిన్న పెద్ద గొడవ జరిగింది కానీ వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఎవరైతే ఆందోళనకు వెళ్ళే ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే అదుపులోకి అయితే తీసుకున్నారు. మొత్తానికి ఇంత పెద్ద హడావుడి ఇంత పెద్ద ఉద్రిక్త చోటు చేసుకున్నప్పటికీ ముఖ్య నేతలు మాత్రం చాలా మౌనంగా ఉన్నారు. ఈ అంశం గురించి మాట్లాడడానికి మాజీ మంత్రి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరాకరిస్తున్నారు. నేను ఎలాంటి కామెంట్ చేయను, ఖచ్చితంగా ఎవరైతే తనపైన కామెంట్ చేశారో ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాను, పరువు నష్ట దావా కేసు వేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ సీట్లో మాత్రము రాజకీయాలు చాలా ఉధృతంగా మారిపోతున్నాయి. దాడులు ప్రతిదాడుల వరకు కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో రాజకీయ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేవారు, కానీ ఇప్పుడు నేరుగా అటాక్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ తరచూ ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో కొంత చర్చ అయితే సాగుతుంది. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు సంబంధించిన వారు సమన్వయం పాటించాలని చెప్పి కూడా స్థానికులు కోరే పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి ఇంకా కరీంనగర్ సీట్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి.